న్యూస్ స్పెషల్ డ్రైవ్ నేను వరుణ్. ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్లోని దిల్షుక్ నగర్ జంట పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులో దోషులకు ఉరిశిక్ష ఖరారు చేసింది. మొత్తం 5 నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ మంగళవారం తుది తీర్పు చెప్పింది. కాగా 2013 ఫిబ్రవరి 21వ తేదీన దిల్షుక్ నగర్లో జంట పేలుళ్లు జరిగిన విషయం తెలిసిందే. సరిగ్గా 10 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘటనను నగరవాసులు ఎప్పటికీ మర్చిపోలేదు. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్ర సంస్థ టిఫిన్ బాక్స్లో బాంబులు పెట్టి పేలుళ్లకు పాల్పడింది. ఇక ఈ ఘటనలో దాదాపు 18 మంది మృతి చెందగా 131 మందికి పైగా గాయపడ్డారు. కేసులో 5 నిందితులకు ఎన్ఐఏ ప్రత్యేక 2016లోనే ఉరిశిక్షను విధించగా తీర్పుపై హైకోర్టును ఆశ్రయించారు. ఇకైతే విచారణ జరిపిన హైకోర్టు ఇవాళ తుది తీర్పును వెలువరించింది. ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థించి దోషులకు ఉరిశిక్షను విధించింది హైకోర్టు. రెడ్డిగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్లోని దిల్షుక్ నగర్ జంట పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులో దోషులకు ఉరిశిక్షను ఖరారు చేసింది. మొత్తం 5 నిందితులకు ఉరిశిక్షను విధిస్తూ మంగళవారం తుది తీర్పును చెప్పింది.
కాగా 2013 ఫిబ్రవరి 21 తేదీన దిల్సుఖ్ నగర్లో జంట పేలుళ్ల జరిగిన విషయం తెలిసిందే. అయితే సరిగ్గా 10 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘటనను నగరవాసులు ఇప్పటికీ మర్చిపోలేదు. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్ర సంస్థ టిఫిన్ బాక్స్లో బాంబులు పెట్టి ఈ పేలుళ్లకు పాల్పడింది. అయితే ఈ ఘటనలో దాదాపు 18 మంది మృతి చెందగా 131 మందికి పైగా గాయపడ్డారు. కేసులో 5 నిందితులకు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు 2016లోనే ఉరిశిక్షను విధించగా తీర్పుపై హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు ఇవాళ తుది తీర్పును వెలువరించింది. ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థించి దోషులకు ఉరిశిక్షను విధించింది. తీర్పు మరింత సంవత్సరం మా ప్రతినిధి హరీష్ లైవ్ అందరిస్తారు. హరీష్ చెప్పండి. రైట్ హరీష్, అసలు హైకోర్టు ఏమని తీర్పునిచ్చింది? కూడా ఉరిశిక్ష సమర్థిస్తూ కూడా ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును కూడా సమర్థిస్తూ ఈ రోజు హైకోర్టుకు సంబంధించి కూడా ఆ దోషులకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చిన నేపథ్యం ఉన్నది. ఇక ప్రధానంగా దేశంలో దిల్సుఖ్ నగర్ సంబంధించి కూడా ఇక సంచలనాత్మకంగా జంట పేలుళ్లకు సంబంధించి దీంట్లో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపుగా 140కి పైగా మందికి పైగా గాయపడ్డారు. వాళ్ళకి సంబంధించి కూడా అప్పుడు సంచలనాత్మకంగా మారింది. 2013 ఫిబ్రవరి 21న సంబంధించి కూడా దిల్సుఖ్ నగర్ లో జంట బ్లాస్టులు జరిగాయి. ఒకటి కోనార్క్ థియేటర్ పక్కటి ఇక దిల్సుఖ్ నగర్ సంబంధించి కూడా మెయిన్ సెంటర్ లో, అంటే ఈ 2 బ్లాస్టులకు సంబంధించి కూడా నిమిషాల వ్యవధిలోనే ఈ బ్లాస్టులు సంభవించాయి. బ్లాస్టులో దాంట్లో 17 మంది మృతి చెందారు. 140కి పైగా కూడా దాంట్లో దివ్యాంగులుగా మారారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ కోర్టు తీర్పుతో కూడా మనకు సంబంధించి ఇప్పుడు న్యాయం జరిగినట్టుగా కూడా తెలుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే జంట పేలుళ్లకు సంబంధించి అంటే 2016కు సంబంధించి కూడా 5 ఏదైతే దోషులకు సంబంధించి కూడా ఎన్ఐఏ కోర్టు దీనిపైన విచారణ చేపట్టింది. 2016 ఏదైతే డిసెంబర్ 13కు సంబంధించి కూడా వీళ్ళ 5గురికి ఏదైతే ఉరిశిక్ష వేస్తూ కూడా ఎన్ఐఏ కోర్టు తీర్పును వెలువరించింది. ఇక 5 దోషులకు సంబంధించి కూడా హైకోర్టును ఆశ్రయించారు, పిటిషన్ వేశారు. హైకోర్టుకు సంబంధించి కూడా సుదీర్ఘంగా దీనిపైన 45 రోజుల పాటు దీనిలో విచారణ చేపట్టింది. విచారణ చేపట్టిన తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది. ఇక 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు